ప్రత్యక్ష దేవాలు పద్యం 3 అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పోయం. నీకా వగచి వగచి అని నుంచి ఖచ్చితంగా 4 క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఈ పోయంలో అయితే ఈ మీనింగ్స్ అడుగుతారు. వగచి వగచి అంటే మిక్కిలి దుఃఖించి, నిర్బన్న హృదయలే అంటే పగిలిన గుండెలు కలవారై, విగత చక్షులైరి అంటే చక్షు అంటే కండ్లు అనమాట, అందులైరి అని, ఉదగ్ర అంటే గొప్పదైన, శోకవాహిని అంటే దుఃఖించింది. మనకు భావం చదివితే ఖచ్చితంగా ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి భావము బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకోండి. నువ్వు విడిచి వెళ్ళిన క్షణం నుంచి నీ కోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అందులయ్యారు అంటే గుడ్డివారైపోయారు. ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాన్ని చల్లార్చు అని చెప్పారనమాట ధర్మవ్యాధుడు కౌశికుడితో. ఈ క్వశ్చన్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. పై పద్యంలో మాటలు ఎవరితో అన్నారు? ధర్మవ్యాధుడు కౌశికుడితో అన్నాడు. ఎవరు అందులయ్యారంటే కౌశికుని తల్లిదండ్రులు. దేనిని కౌశికుడు చల్లార్చాలి అంటే తన తల్లిదండ్రుల దుఃఖాన్ని చల్లార్చాలి. చక్షులు అంటే నయనాలు, నేత్రాలు, కన్నులు. శోకవాహిని అంటే అలంకారం అడిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి శోకం అనేది వాహిని, రూపక అలంకారము. పై పద్యంలో ఏదైనా ఒక క్వశ్చన్ తయారు చేయండి అంటారు. అంతే, ఇందులో నుంచి ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి.